సూపర్ సిక్స్ హామీలు మొత్తం చేసేసాము, ఇంకెవరైనా అడిగితే నాలిక మందమైనట్టే అని బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రెస్ మీట్లో చెప్పేశారు. అయితే ఈ 6 సూపర్ సిక్స్ హామీలలో ఒకటి పింఛన్ పంపిణీ, పింఛన్ పెంపడం, ఇంటి దగ్గరికే తెచ్చివ్వడం. అది పెంచారు, ఇంటి దగ్గరికే తెచ్చిస్తున్నారు. అది 100% అంటే కొంతమందికి తీసేశారు, అది వాస్తవంగా తీసేశారు, అది జరుగుతుంది. కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం అనేది ఈ 4000 పింఛన్ అనేది అందిస్తున్నారు. అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమనే చెప్పుకోవాలి 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికే అవ్వాతాతలకు అందించాలనేది పెట్టకపోయి ఉంటే ఈరోజు అందించేవాళ్ళు కాదు కదా బాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్లనే ఈరోజు బాబు గారు అందించడం అయితే జరుగుతుంది. 100% వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. అయితే తర్వాత సూపర్ సిక్స్ హామీలో ఒకటైపోయింది. రెండోది గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. అది 100% అయితే అది అందింది కాదు, అందల కొంతమంది అయితే అది పట్టించుకోలే పెద్దగా. కొంతమంది అందుకున్నారు, కొంతమంది అందుకోలేదు, అది జనరల్గా నడిచిపోయేది. అయితే ఇంకోటి సూపర్ సిక్స్ హామీల్లో మూడోది ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తామన్నారు. అది ముందు ఏమైనా అమలు చేస్తారేమో చూడాలి. అయితే అది అమలు చేయలేదు ఇంకా. తర్వాత ఫ్రీ బస్సు ఆగస్టు 15కి అమలు చేస్తున్నారు. పోయిన సంవత్సరం ఆగస్టు 15 అన్నారు, అప్పుడు అమలు చేయలేకపోయారు. ఇప్పుడు 2025లో ఆగస్టు 15కి అమలు చేస్తామంటున్నారు. దానికోసం ఎదురు చూడాలి. తర్వాత యువతకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా నెలకు 3000 అన్నారు, అదైతే లేదు. తర్వాత రైతుకి అన్నదాత సుఖీభవ రైతులకి అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, నడుస్తుంది. తర్వాత తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అని ప్రకటించారు చూసావా. అదైతే 100% అందుకున్నారనే నేనైతే చెప్తాను. నా అభిప్రాయం అయితే అందుకున్నారనే చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఒక లిస్టు చూసిన, ఒక పంచాయతీ, ఒక సచివాలయంలో ఉన్న చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ దీంట్లో కులమతం భేదం చూపించలేదు. పార్టీ దాన్ని చూపించకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో సేమ్ డీటో ఇక్కడ కానీ అమలైంది. ఏదైతే బాబు గారు చెప్పినట్టు మా పార్టీ వాళ్ళకే అమలు చేస్తామో, మా పార్టీ వాళ్ళకే ఇస్తాము అనే విధంగా ఏదైతే గతంలో చెప్పారు కదా బాబు గారు, మీ వైసీపీ పార్టీ వాళ్ళకి, వైసీపీ సానుభూతులకి అందకూడదు అని చెప్పారు కదా బాబు గారు. నిజంగా అందరూ ఆ భ్రమలో ఉండిపోయారు. బాబు గారు ఇలా చెప్పారు కదా, అందుతాయా అందవా, మాకు వస్తాయా రావా, ఇది ఒక టీడీపీ వాళ్ళకే అందుతాయా అనే విధంగా చాలామంది అయితే అనుకున్నారు. కానీ ఇది కొంచెం తారుమారైంది ఈ విషయం. ఇది పార్టీకి సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా తల్లికి వందనం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే 100% అందించారు. అబ్బా, ఇది వాస్తవంగా ఒప్పుకోవాలి. కొన్ని ఏంటంటే బాబు గారు చెప్పినోటిల్లో కానీ చెప్పని మనం ఇప్పుడు అమలు చేయని మొత్తం చెప్పుకున్నాం కదా. ఏదైతే ఫ్రీ బస్సు అమలు చేయలేదు, నెలకు 15,000 అనేది అమలు చేయలేదు, తర్వాత ఉచిత గ్యాస్ అనేది అది అమలు చేయలేదు. అంటే అమలు చేయలేదంటే 100% అమలు చేయలేదని చెప్పుకోవాలి. తర్వాత యువతకి కానీ రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభవ అది కొంచెం అమల్లో ఉంది అని చెప్పుకున్నాను. అట్ని కానీ తల్లికి వందనం అనేది నేను చాలామందిని కానీ అడగడం కానీ జరిగింది. అమ్మ మీకు పడ్డాయి, మీకు అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అడిగాను నేను. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది టీడీపీ సానుభూతి పరులకు కానీ కొంతమందికి పర్లేదేమో కానీ ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే వాళ్ళకి కానీ ఈ తల్లికి వందనం అనేది చాలామందికి అయితే పడ్డాయి. అంటే అర్హత ఉన్న అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అయితే పడ్డదని చెప్పుకోవచ్చు. అందులో ఒక్కరనే కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వేశారు. అది 100% మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మిగతా పథకాలన్నీ చేయకపోయినా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే 100% వేశారు. కానీ సూపర్ సిక్స్ హామీలు అన్నట్టుగా ఏదైతే బాబు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేశాము, ఎవరైనా అడిగితే నాలుక మందం అని అన్నారు, అది కరెక్ట్ కాదు. కానీ ఒక తల్లికి వందనం అయితే 100% తల్లికి వందనం అందించారు. ప్రతి ఒక్క తల్లి ఈరోజు
వెళ్ళి బుక్స్ కొనుక్కోవడమో, లేకపోతే యూనిఫామ్లే కొట్టుకోవడమో, లేకపోతే స్కూల్ ఫీజు కట్టుకోవడమో, ఇలా అయితే మొత్తానికైతే అందుకున్నారు. అది చాలా సంతోషం. కానీ ఈ తల్లికి వందనం కానీ నాకైతే అంటే ఒక రాజకీయ పరంగా అందిస్తున్నారే తప్ప కేవలం ఇది విద్యా వ్యవస్థకు ఉపయోగపడేటట్టు, చదువుకుండే విద్యార్థులకు ఉపయోగపడుతున్నట్టు నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే ఈ 15,000 ఏదో 13,000 తల్లికి వందనం వేస్తున్నారు కదా, ఆ వేసిని ప్రైవేట్ బడిలో చదువుకుండే వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుండే వాళ్ళు హురదాగా వేస్ట్ ఖర్చుగా చేసుకుంటున్నారే తప్ప దాన్ని ఏదైతే ప్రభుత్వం మాకు ఒక ఆసరాగా ఇచ్చింది దానికి ఉపయోగించుకుందామనే విధంగా ఎవరైతే చూడడం లేదు. ఏంటంటే ప్రభుత్వం కానీ జనాలు అలానే తయారయ్యారు, ప్రభుత్వం కానీ అలానే తయారైందే తప్ప దాన్ని మనం ఎవరూ మార్చేదానికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు, దాన్ని బాబు గారు కంటిన్యూ చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6 హామీలలో తల్లికి వందనము, పింఛన్ అనేది పర్ఫెక్ట్గా అందించారు. అంటే పర్ఫెక్ట్గా అంటే అక్కడక్కడ ఉంటాయి, కానీ మనం జనాలు అనుకున్నంతగా కానీ కాదు, బాగానే అందించారు, ఇబ్బందులు లేదు అనే విధంగా అయితే కనిపిస్తుంది.